హాయ్ ఆల్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఫర్మెంటెడ్ రైస్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. చాలా ఈజీనే అది. ఆ ఫర్మెంటేషన్కి మనం యూస్ చేసే రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పెస్టిసైడ్స్ లేని రైస్ యూస్ చేయాలి. నేను ఆ రైస్ చూపించడానికి ఇన్ని రోజులు లేట్ అయింది ఈ ప్యాకెట్ మీకు చూపిద్దామని. నేను యూస్ చేస్తున్నది వచ్చి ఎన్పిఎం ప్రోటోకాల్ రైస్ అనమాట. అంటే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ వాళ్ళు అప్రూవ్ చేసిన రైసే యూస్ చేస్తున్నాను. ఇదనే కాదు, ఏదైనా మీకు దగ్గరలో ఎక్కువ పెస్టిసైడ్స్ లేని యూస్ చేయని రైస్ తీసుకోండి. అలాంటి రైస్ ఫర్మెంటేషన్ యూస్ చేస్తేనే మంచిది. పెస్టిసైడ్స్ ఎక్కువ ఉండే రైస్ని మీరు యూస్ చేశారనుకోండి, అందులో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. పెస్టిసైడ్స్ ఉండే రైస్ని మనం ఫర్మెంట్ చేసినా కూడా అది ఫర్మెంట్ అవ్వదు. అది మంచి బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ అవ్వనిది అనమాట. ఇంకా నేను యూస్ చేసే రైస్ వచ్చి 4 అవర్స్ని సోక్ చేసి పెడతాను, మంచిగా వాష్ చేసి. నెక్స్ట్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా మట్టి పాత్రలో చల్లారిన అన్నాన్ని వేసేసి వాటర్ వేసి ఓవర్ నైట్ అలా పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకోవడమే. నాకు నచ్చిన కిమ్చి యాడ్